ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 అక్టోబర్ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల యందు జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. రాస్య అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ఈ అక్టోబర్ మాసంలో మీ రాస్యాధిపతి కుజుడు మాసమంతా మీకు ప్రతికూలము. బుధుడు మాస ప్రథమార్థంలో అనుకూలము, అక్టోబర్ 10 నుంచి కొంత ప్రతికూలము. శుక్రుడు మాస ప్రథమార్థంలో ప్రతికూలము, అక్టోబర్ 12 నుంచి అనుకూలము. సూర్యుడు మాస ప్రథమార్థంలో అనుకూలము, అక్టోబర్ 17 నుంచి ప్రతికూలము. మీరు ఇక్కడ ముందుగా తెలుసుకోవలసినది ఏమిటంటే ఇవి సాధారణ గోచార ఫలితాలు. ఇది అందరికీ ఒకేలా జరగాలని లేదు, కనుక ఆందోళన అనవసరం. ఎందుకంటే ప్రతి వ్యక్తి జన్మజాతకం వేరుగా ఉండును. మీ రాశి కుంభం అయితే మీ లగ్నం వేరుగా ఉంటుంది కదా. ఉదాహరణకు మీది వృషభ లగ్నం, కుంభరాశి అనుకుందాం. అప్పుడు లగ్న ఫలితాలు రాశి ఫలితాలను సరిపోల్చి మీ ఫలితాలను అన్వయించుకోవాలి. ఇది తెలియక చాలామంది తికమక పడుతుంటారని గమనించగలరు. కావున గ్రహ బాధలు తొలగుటకు ఆ మాసంలోని దోషప్రదమైన గ్రహమునకు పరిహారం చేసుకున్న శ్రేయస్కరం. ముందుగా మీకు జరగబోయే మంచి కనుక చూసినట్లయితే వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు ఈ అక్టోబర్ మాసం మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారములో మంచి లాభములు, కొందరికైతే అఖండ ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి. తలచిన తలంపుగా మీ పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ప్రముఖులను, ముఖ్యులను కలుసుకుంటారు. తద్వారా ఉన్నతమైన ఫలితాలను మీరు అందుకుంటారు. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా మారగలవు. మీ బాధ్యతలు అధికమై వాటికి అనుగుణంగా వ్యవహరిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలప్రదమవుతాయి. ప్రయాణాలు లాభసాటిగానే ఉంటాయి. మీరు చేపట్టే గృహ నిర్మాణాలు చక్కగా కలిసి వస్తాయి. విద్యార్థులకు చక్కటి విద్య అభివృద్ధి కలదు. ఉద్యోగులకు అధికారుల వల్ల లాభము, స్త్రీ సాంగత్యము కలుగును. సంసార సుఖము కలదు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఈ మాసం వృశ్చిక రాశి వారికి రాస్యాధిపతి కుజుని సంచారం దోషప్రదం. కనుక అందరిలో కాకపోయినా కొంతమందిలో ఈ వృధా ప్రయాణాలు అనేవి ఉంటాయి. భయము, ఏదో తెలియని రోగము, బలహీనత, ప్రతి విషయంలోనూ కొంత వ్యతిరేకత అనేది కనబడును. ఏదైనా పని చేపడితే వాటిలో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, అనుకోని దుబారా ఖర్చులు, ముఖ్యంగా మీరు అనవసర విషయాలలో తలదూర్చుట వల్ల మీకై మీరు విలువ కోల్పోవుట వంటివి జరుగును. కనుక ఎవ్వరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకండి. కుటుంబ సభ్యులతో మీ కోపం వల్ల విరోధములు వచ్చే అవకాశం ఉన్నది. తద్వారా పనులు పూర్తి కాక ఇబ్బందులు పడతారు. కనుక శాంతంగా ఉండుట అవసరము. ఉద్యోగస్తులకు స్థాన చలనము కలదు, అంటే మీకు ట్రాన్స్ఫర్ వంటివి జరుగును. చెడు వ్యసనాల ద్వారా, చెడు అలవాట్ల ద్వారా అధిక వ్యయములనేవి కలుగును. జాగ్రత్తలు ఎంతైనా అవసరం. కనుక చక్కటి పరిహారం కొరకు వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఈ అక్టోబర్ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి ముందు నిలబడి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించి స్వామికి పాలాభిషేకం చేపించినట్లయితే మీకున్న ఈతి బాధలు, ఆటంకములు తొలగి సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం, శుభ ఫలితములు చేకూరును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.